క్రైస్తవుల మీద కరడుగట్టినటువంటి ద్వేషాన్ని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, అంచెలంచెలుగా ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో దశాబ్దాల తరబడి ఈ 70 ఏళ్లుగా, స్వాతంత్రం వచ్చాక జరిగిన ఈ 70 ఏళ్ల కాలంలో మెల్లిగా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో సమాజానికి ఇంజెక్ట్ చేశారు. క్రైస్తవులంటే చెడ్డోళ్ళు, క్రైస్తవులంటే చెడిపోయిన వాళ్ళు, దేశానికి ద్రోహులు, చీడ పురుగులు అని కొంతమంది కోట్లకు పడగలెత్తిన బద్మాషులు సమాజాన్ని బ్రెయిన్ వాష్ చేశారు. సినిమాలు తీస్తారు, నాటకాలు, కథలు రాస్తారు. చెడిపోయిన తిరుగుబోతు ఆడది ఎవరైనా ఒక పాత్ర ఉందనుకో, దానికి రోజీ అని, మేరీ అని క్రైస్తవ పేర్లు పెడతారు. కిరాయి హంతకులు ఉంటారు కథల్లో, వాడి పేరు మైకల్, డేవిడ్, డానీ. ఏమీ నీ వెంకటావులు, సుబ్బారావులు ఉండరా హంతకులు? ఉండరట. కిరాయి హంతకులంటే, త్రాగుబోతులంటే క్రైస్తవులు, తిరుగుబోతు ఆడోళ్ళంటే క్రైస్తవ స్త్రీలు. అంటే క్రైస్తవ్యం అవలంబించగానే ఇంకా వీళ్లకు నీతి నియమాలు ఉండవు, ఏమైనా చేస్తారు అనే ఒక అపనింద ప్రచారం చేస్తున్నారు. సిగ్గు శరము లేదండి వీళ్లకు. వాళ్ళ ఆశ్రమాల్లో వాళ్ళ బాబాలు ఆడోళ్ళతో పడుకోవడం మొత్తం ఆ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం అవుతానే ఉంది. సిగ్గులేదు. క్రైస్తవులు మంచోళ్ళు, వేరే మతాల్లో చెడ్డవాళ్ళని నేను అనడం లేదు. దేవుడి పేరు చెప్పుకొని భక్తి ముసుగులో వ్యభిచారం చేసేవాళ్ళు అన్ని మతాలలో ఉన్నారు. క్రైస్తవుల్లో ఉంటే ఉండొచ్చు, వాళ్ళు ఇతర మతాల్లో కూడా ఉన్నారు. అందరూ మంచోళ్ళే ఉన్న మతం ఏదీ లేదు, అందరూ చెడ్డోళ్ళే ఉన్న మతం కూడా లేదు. మేము ఎప్పుడూ కూడా ఈ మతము గొప్పది, ఆ మతము చెడ్డదని ఎప్పుడూ చెప్పలేదు. మానవ సమాజము గొప్పది. భూలోకమంతటా చెదరి ఉన్నటువంటి మానవ సమాజము గొప్పది. మానవులంతా మా బంధువులని నమ్మినటువంటి విశాల హృదయము కలిగినటువంటి సత్య సంస్థాపకులం మేము. దశాబ్దాల తరబడి కథలు రాసి, సినిమాలు తీసి, లోపాయకారిగా, లోగుట్టుగా ప్రచారాలు చేసి క్రైస్తవులంటే చెడ్డోళ్ళు, చెడ్డోళ్ళు, చెడ్డోళ్ళని. ఎందుకయ్యా చెడ్డవాళ్ళు అంటే, పాలు తాగిన రొమ్మునే గుద్దుతూ గాయపరుస్తున్నటువంటి దౌర్భాగ్యులండి. ఎవడికి పుట్టారు, ఏ అయ్యకు పుట్టారు, ఏ దేశానికి పుట్టారు, ఎక్కడ పుట్టారు? భరతమాతను కన్న తల్లిని వదిలేస్తున్నారు, మన సనాతన ధర్మాన్ని వదిలేస్తున్నారు అని గొప్ప గొప్ప మాటలు చెప్పడం. వీళ్ళ గొడవంతా ఏంటంటే, హిందూ మతాన్ని వదిలేసి కొందరు ఇస్లాంలోకి వెళ్ళారు, హిందూ మతాన్ని వదిలేసి కొంతమంది ఏమో క్రైస్తవంలోకి వెళ్ళారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు హిందువులే కదా. ఇస్లాంలోకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ తాత ముత్తాతలు 10 తరాల వెనుకట వాళ్ళు హిందువులే. క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు ఒక 10 తరాల వెనుకట వాళ్ళ తాత ముత్తాతలు హిందువులే. మన కన్న తల్లిని వదిలేసి భరతమాతలో, ఇక్కడ భరతమాత ముద్దు బిడ్డలైన మహర్షులు బోధించిన సనాతన ధర్మాన్ని వదిలేసి, అమ్మకు ద్రోహం చేసి, దేశానికి ద్రోహం చేసి, ఎక్కడో పుట్టిన మతం మనకెందుకురా, ఇది వీళ్ళ ప్రచారం. క్రైస్తవులారా, ఒక వాస్తవం చెబుతున్నాను. ఈ వాదనలో న్యాయము కానీ, ధర్మము కానీ, సత్యము కానీ లేదు. ముందు నేను ఇప్పుడు స్పష్టీకరించదలుచుకున్న విషయం ఇది. క్రైస్తవులు వినండి, అన్ని మతాల వాళ్ళు వినండి. లెట్ us know the facts. చూడుము, భారతదేశము మీద అయోమయము, గందరగోళము,
అబద్ధ ప్రచారం అనే చీకటి కమ్ముచున్నది. ఇవాళ ఈ ప్రసంగం ద్వారా యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది గనక ఇప్పటి నుండి నీవు లేవాలి, తేజరిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో హిందూ మతమును వదిలేసి క్రైస్తవంలోకి వెళ్ళారు, మళ్ళీ సొంత ఇంటికి సొంత గూటికి రండి, అమ్మ ఒడిలోకి రండి అనే ఈ ప్రచారములో ఏ విధమైన యథార్థత లేదు, సత్యము లేదు, న్యాయము లేదు, ధర్మము లేదు. ఎందుకు లేదో చెబుతున్నా వినండి. క్రైస్తవుణ్ణి 4 తరాల వెనకట మా తాతలు ముత్తాతలు క్రీస్తుని అంగీకరించారు. డబ్బుల కోసం కాదు, పాలపిండి కోసం, గోధుమ పిండి కోసం కాదు. వాళ్ళకి 100 ఎకరాల పొలం ఉండేది. డబ్బుల కాశపడి కాదు, వేదము చదివి వేదములో మృత్యుంజయుడని ఒకడున్నాడని చదివి ఆ మృత్యుంజయుడు మరణమును గెలిచి లేచినటువంటి మహాదేవుడు ఎవరని వెదికి ఎక్కడో సువార్త సభలో దొరగారు వాక్యం చెబుతూ ఉంటే యేసు మరణించి లేచినాడని విని యేసును అంగీకరించి తెల్లదొరలకు తెలుగు నేర్పించి వాళ్ళ దగ్గర బైబిల్ తెచ్చుకొని చదివి అందులో ఉన్న సత్యదేవుణ్ణి 1000 మందికి తెలియపరిచినటువంటి ధన్యులు మా ఇరువైపుల తాతయ్యలు. మా అమ్మగారి తాతయ్య, మా నాన్నగారి తాతయ్య చరిత్ర ఇద్దరు. తండ్రి అద్దంకి వారు, అమ్మ కొత్తపల్లి వారు. అంతకుముందు కూడా అడుక్కు తిన్నోళ్ళమేం కాదు, అప్పుడు 100 ఎకరాల పొలం ఉన్నోళ్ళమే, 1000 గొర్రె మేకల మందలు ఉన్నోళ్ళమే, ఊళ్ళకు భోజనాలు పెట్టినోళ్ళమే. మేము యేసు ప్రభువుని అంగీకరించాం. ఇప్పుడు నేను చెబుతున్నాను, తిరిగి మేము హిందూ మతములోకి రావాలి అంటున్నారు. ఇప్పుడు ఆ పాయింట్ నేను రేజ్ చేస్తున్నాను, ఎదుర్కొంటున్నాను. హిందుత్వ 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 అంట కొంచెం సెన్సిటివ్ టెర్మినాలజీ కదా ఇది. ఎత్తుకోక ఆ మాట ఎత్తుకోవడం ఎందుకయ్యా బాబు, అసలే గొడవలుగా ఉంది, అసలే ప్రభుత్వాలు మారిపోయినాయి, ఎందుకు అనవసరంగా ఈ టాపిక్ ఎత్తుకున్నామంటే మరి నేను కాకపోతే ఎవరు చెప్పాలి? ఎవరో ఒకరు మాట్లాడాలి కదా ఇష్యూ ఉన్నప్పుడు. ఇప్పుడు నేను కాకపోతే ఎవడు మాట్లాడి ఈ దేశంలో. సరే, మళ్ళీ వెనక్కి రమ్మన్నారు. నేను చెబుతున్నాను, మనము వెనక్కి వెళ్ళడానికి హిందుత్వ అనేది ఏమిటో ముందు నిర్వచనము కావాలని నేను డిమాండ్ చేస్తున్నా. వాట్ డూ యూ మీన్ బై హిందుత్వ? నేను సాయిబాబాను నమ్ముతాను, దాన్ని హిందూ అంటారా? ఏమంటారు? అంటారనరా? సాయిరామ్, సాయి కృష్ణ, ఇలాగా హిందూ దేవతలకందరికీ సాయినాథుని పేరు పెట్టి, షిరిడి సాయిబాబా వారి పేరు పెట్టి ఆరాధించుకుంటున్నారు కదా. వెంకట సాయి, ఇంకా అన్నిటికీ సాయి అనే పేరు అందరికీ పెడుతున్నారు. దత్తావతారము. ఆయనను ఒకవేళ ఆరాధిస్తే నన్ను హిందూ అంటారా అనరా? ఓ సాయిబాబా గుడి కడతాను వద్దంటారా? చర్చి కడితే వద్దంటారు అనుకోండి. సరే, సాయిబాబా గుడి కడతా ఒప్పుకోరా? మంచిది. మరి సాయిబాబాను నమ్మితే నన్ను హిందూ అని మీరు అంటారు, శంకరాచార్య గారు ఒప్పుకోవడం లేదే? శ్రీ రమణానంద మహర్షి గారు, శంకరాచార్య గారు ఏమండి, పీఠాధిపతి వారి యొక్క ప్రధాన శిష్యుడు వచ్చి TV9 స్టూడియోలో కూర్చొని భయంకరంగా వాదోపవాదాలు, యూ షటప్ అంటే యూ షటప్ అనుకున్నారు. నోరు మోసుకో, నువ్వు మాట్లాడకు, నీకు సబ్జెక్ట్ లేదు, నీకు తెలియదు అని. అసలు సాయిబాబా గుడులలోకి మేము ప్రవేశిస్తాము, ఆ ప్రతిమలు తొలగించేస్తాము, ఈ పూజలు చేయబట్టే దేశానికి అరిష్టం వచ్చిందన్నారు శంకరాచార్యులు వారు.
అలాగెలా తొలగిస్తారు? కోట్లాది మంది ఆరాధ్య దైవం ఆయనని వీళ్ళు, అసలు ఏ ప్రమాణం ప్రకారం అతడు దేవుడు అని వీళ్ళు, ఏ శాస్త్రం ప్రకారం, శాస్త్రాలను తీసి దిబ్బలో కొట్టండి, శాస్త్రం అక్కర్లేదు, సిద్ధ గురువే కావాలని రమణానంద గారు. అందరి వాదాలు వింటా నేను. నాదో పెద్ద కంప్యూటర్ కాదు, సర్వరు. భూమి మీద ఏమేం జరుగుతుందో మొత్తం ఉంటుంది ఇక్కడ మ్యాటర్. ఎవరేం చెబుతున్నా పట్టించుకున్నట్టు ఉంటాను నేను. అన్నీ రికార్డ్ అవుతుంటా, అవసరం వచ్చినప్పుడు బయటికి తీస్తాను నేను. అవును, హిందుత్వ అంటున్నారు. ఏది హిందుత్వ? అదేదో ముందు డిఫైన్ చేయండి. ఒకవైపేమో గోవు సకల దేవతా స్వరూపమని ఒకరు, గోవు దేవత ఏమిట్రా బుద్ధిహీనుడా అంటారు గరికపాటి నరసింహారావు గారు. ఏది హిందుత్వ? గోవును పూజించడం హిందుత్వనా? గోవు అసలు జంతువు, అది దేవుడు ఎలాగవుతుంది అనడం హిందుత్వనా? సకల దేవతా స్వరూపము సాయినాథుడు అనడం హిందుత్వనా? అసలు సాయి కానే కాదు, అదొక భూత పూజ అనడం అది హిందుత్వనా? ఎందులోకి రమ్మంటున్నావు? ముందు డిఫైన్ చెయ్యి బాబు. చిన్నజీయరు స్వామి వారే అన్నారు, ముస్లింలకు ఒక ప్రమాణం ఉంది ఖురాన్ అనుకుంటున్నారు వాళ్ళు, మంచిది. క్రైస్తవులకు బైబిల్ అనేది మాకు ప్రామాణికమని వాళ్ళు అనుకుంటున్నారు, వెరీ నైస్. మరి మనకేమున్నది ప్రమాణం? ఏమీ లేదే అన్నారు. అయితే ఆ తర్వాత వారు ప్రమాణం ఉన్నది, అది వేదము అని చెప్పారట. నేను వారికి న్యాయమే చేస్తాను. చిన్నజీయరు స్వామి గారు, నేను ఇద్దరం అన్నదమ్ములమే, ఇద్దరం ఆదాము కొడుకులమే, నోవహు పిల్లలమే. ఆయన నాకేం దూరం కాదు, రక్త సంబంధులమే. ఆయన ఏం దూరం, ఆయన బ్రాహ్మడు, మేము ఇంకొకటి కాబట్టి ఆయన దూరం అని అనుకోం. క్రైస్తవుడికుండే విశాల హృదయం ఏంటంటే, మహాత్మా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అక్కడ పోతే డొనాల్డ్ ట్రంప్ గారు, అందరూ మా రక్త సంబంధులు అనుకుంటాం మేము. అందరం ఆదాం పిల్లలమే కదా. చిన్నజీరు స్వామి గారు కూడా మాకు అన్నయ్యో తమ్ముడో అవుతాడు వయసును బట్టి. మేము అద్దంకోళ్ళం అని చెప్తే ఒకడు అంటాడు, ఏం సార్ మీకు అద్దంకి మన్నారు, మీకేమైనా బంధువులా అంటారు. మనోళ్ళకు బాధ ఏంటంటే, ఊరికి ఎవడొచ్చినా ముందు వీడి కులం ఏదో కనుక్కోవాలి. కులం కనుక్కోకపోతే మనకు నరాలు దిగిపోయినంత టెన్షన్. ఇంతకు వీడు ఎవడు? సబ్జెక్టు బాగుంది, అసలు వీడు ఎవడు? గుర్రం జాషువా గారిని అడిగారట, మీరు ఇదాద రెండా మూడా అడిగితే ఆయనేమో మహామేధావి, ఆస్థాన కవి, ఎదురుబడి మీదేం కాస్ట్ సార్ అనేంత దమ్మే పడుకుంది. సామాన్యుడిగాడే, పోయెట్ లారియట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకడు ఎదురు చూసి 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 ఒకసారి ఆయన చేతి రుమాలు కింద పడిందట, హ్యాండ్ కర్చీఫ్. గబుక్కున అది తీసి ఆయనకి ఇస్తూ, మీ రుమాలా అన్నాడట. మీ రుమాలా అని. ఆయన కోపంగా లాక్కుని మాదిగా అన్నాడట. ఇంతకు నేను మాదిగను అన్నాడు, ఒరే మాదిగా అని వాణ్ణి తిట్టాడో తెలియదు. మొత్తం మీద కనుక్కోవాలి, వీడు సబ్జెక్టు బాగానే ఉంది. ఇంతకు వీడు బ్రాహ్మణ, రెడ్డ, కమ్మ, కాప, అదా ఇదా ఏది. నన్ను అడిగారు, మరి మీ కాస్ట్ ఏదంటే తోలు తీస్తాను నేను. అసలు కాస్ట్ అంటే ఏంటో చెప్పు, ఎలా వచ్చిందో ఉల్టా దాడి చేస్తారు, వాడికి తెలుసు. కాబట్టి నా దగ్గర అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. మీరు అద్దంకి వారు కదా. అద్దంకి మన్నార్ గారు మీకు బంధువులా? వెస్ట్ గోదావరి వారిది, న్యూస్ రీడర్ ఉండేవారు కదా ఆకాశవాణిలో. ఆయన బ్రాహ్మడు. ఓఫీర్ గారి ఉచ్చారణ, సబ్జెక్ట్ నాలెడ్జు, వేద విజ్ఞానం అంతా చెబుతుంటారు. బహుశా బ్రాహ్మడి ఉంటాడండి, మాదికి మాలకి ఇంత తెలివి ఎక్కడ ఏడిసింది అనే ఒక అపోహ కదా, అభిప్రాయం, ఒక తప్పుడు అభిప్రాయం.
తెలివి తక్కువ వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు, మహామేధావులు అన్ని కులాల్లో ఉన్నారు. వీళ్ళందరూ కులం తక్కువ వాడని వెలివేసినటువంటి ఒక మహామేధావి ఆఖరికి దిక్కై ఆయనే రాజ్యాంగ రచన చేశారు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్జీ. ఆయనే దొరికాడు, మీకు ఇంకెవరు గతి లేరు. కాబట్టి ఒక కులాన్ని బట్టి గొప్ప బీద ఘనత నీచత్వం డిసైడ్ చేయకూడదు. గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు అన్ని కులాల్లో ఉంటారు. కానీ వీళ్ళకు కాస్త ఎవడైనా తెలివిగా సబ్జెక్టు మాట్లాడితే వీడు పాపనోడై ఉంటాడని ఒక నమ్మకం అయి ఉండొచ్చు.